మేమైతే రాయ్పూర్ నుంచి వారణాసి ట్రైన్ ఎక్కాము. దిగేసరికి 4:10 అలాగయింది సాయంత్రం. అప్పుడైతే రూమ్స్‌కి వెళ్తున్నాం ఆటో మాట్లాడుకొని. అయితే ఇక్కడ ఇగో ఇటు సైడ్ మా రూమ్స్ అనమాట. స్టేషన్‌కి ఒక 40 మినిట్స్ అలా పడుతుంది. నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ మేము హారతికి వెళ్దాం అనుకున్నాం. కానీ లేట్ అయిపోవడం వల్ల హారతికి వెళ్ళకుండా కాలభైరవ టెంపుల్‌కి వెళ్తున్నాం. మా బాబాయ్ వాళ్ళ గురించి వెయిట్ చేసాం. వాళ్ళు గోవా నుంచి వస్తున్నారని మేమందరం కలిసి కాలభైరవ టెంపుల్‌కి వెళ్తున్నాం. అనకూడదు గానీ ఈ రూట్ అసలు ఫుల్ రద్దీ అయిపోయింది. అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు ఆ టెంపుల్ కి. అలాగే చూడండి ఎంత జనాలు ఉన్నారో. ఇక్కడ కూడా తోపులాటలు ఫుల్‌గా కాలు మట్టేస్తున్నారు, తోసేస్తున్నారు. వెహికల్స్ కూడా మన నుంచి వెళ్ళిపోతాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. నెక్స్ట్ యాక్చువల్ లోపల ఫోటోగ్రాఫ్ ఎలా లేదు, సో తీయలేదు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే కాలభైరవ టెంపుల్ను కాశీ మెయిన్ టెంపుల్ శివుడు టెంపుల్ పక్క పక్కనే ఉంటది దగ్గర. ఆటో వాళ్ళు కోడిని దూరంగా తీసుకుని వెళ్తారు, జాగ్రత్త. మేమైతే దీపాలు వదిలామన్నమాట వాటర్ గంగలో. అదట్లా గ్రూప్ ఫోటో తీసుకున్నాం. ఇప్పుడైతే తినడానికి వచ్చాం రాత్రి. చాలా టైర్డ్ అయ్యామన్నమాట. బాబాయ్ రష్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ మాత్రం కాలభైరవ టెంపుల్లో. పన్నీర్ తిన్నాం. ఆ నెక్స్ట్ మార్నింగ్ మాకు దర్శనం ఉంది. మిగతా వాళ్ళు కొంతమంది గయా వెళ్ళారు. మిగతా వాళ్ళకి మాకైతే దర్శనం పొద్దున్న ఇచ్చారు. 4కి అలాగ వెళ్ళాం. మేము దర్శనం చేసుకున్నాం. అసలు జనాలే ఉన్నారు. బట్ అక్కడ చాలా రష్ గా ఉంది ఆ టైంలో. పొద్దున్న అప్పుడు 4 అలాగ అవుతుంది. తర్వాత మేము టిఫిన్ తిన్నాం. టిఫిన్ అయితే చాలా బాగుంది. అందరూ టీ తాగారు. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుని అలాగ మేము బోటింగ్‌కి వెళ్దాం అనుకున్నాం లంచ్ తినేసిన తర్వాత. ఇప్పుడైతే లంచ్ తినేసాము. లంచ్ అయితే నా ఫేవరెట్ అన్నమాట. పొటాటో ఫ్రై. ఇక్కడికి వెళ్ళామన్నమాట. అంటే నార్మల్‌గా ఘాట్స్ అన్ని చూద్దామని వెళ్ళామన్నమాట బోట్. అది చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఆ టైంలో మాత్రం. ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేశాను నేనైతే. అండ్ బోట్ కూడా చాలా అంటే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కానీ ఫుల్‌గా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు గానీ లైట్ గా చెప్పారు ఘాట్స్ గురించి చిన్నగా ఇన్ఫర్మేషన్. హరిశ్చంద్ర ఘాట్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మన విజయనగరం ఘాట్ కూడా ఉంది అక్కడ. విజయనగర్ ఘాట్ కూడా. అలా ఘాట్స్ బోల్డ్ ఉన్నాయి చాలా. అదంతా క్యాప్చర్ చేశాను. అండ్ చూసేయండి. ఫొటోస్ కూడా తీసుకున్నాం, వీడియోస్ లైట్ గా. మేమైతే చింతామణి రూమ్స్లో ఉన్నాము. రూమ్స్ అయితే రీజనబుల్ ప్రైసెసే, చాలా బాగున్నాయి కూడా. బోట్లో అలా మాట్లాడుకుంటూ వెళ్తూ చుట్టుపక్కల నేచర్ చూస్తూ బర్డ్స్ సౌండ్స్ వింటూ అలా వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. అండ్ సన్ కూడా చాలా అప్పుడు తక్కువ ఉంది. ఇంకా వాటర్ లో సన్ పడుతూ అసలు ఆ ఫీలింగ్ వేరు కదా. మీరు ఎప్పుడైనా కాశీ వెళ్తే ఆర్ట్ మాత్రం మిస్ అవ్వకండి. ఈవినింగ్ 6:30, 6కి అలా స్టార్ట్ అవుతుంది. ఒకసారి 7 కూడా అవుతుంది. కానీ మాక్సిమం 6:30 ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. కాశీ విశ్వనాథ్ ఎంత ఇంపార్టెంటో కాశీ ఆర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫ్యామిలీతో వెళ్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే బనారస్ న్యాచురల్ గా ఎలాగా వీవ్ చేస్తారు బట్టలు అనేవి ప్రాసెస్ చూపిస్తున్నా అన్నమాట అక్కడ ఇండస్ట్రీలో. ఇక్కడైతే చాలా కాస్ట్ ఎక్కువ మెటీరియల్స్. బాబోయ్ 2000 ఇంకా చాలా పైగా ఎక్కువ ఉన్నాయి. 500, 1000 అట్లా అయితే రేట్లు లేవు. చాలా కాస్ట్. బట్టలు చూసుకొని కొనండి అక్కడ. నెక్స్ట్ ఇవైతే సారీస్ అనమాట. సారీస్ కూడా చాలా కాస్ట్. తీసుకుందాం అనుకున్నాం కానీ చాలా కాస్ట్ ఉండే వాళ్ళు సరిగ్గా తీసుకోలేరు.
నమోగఢ్కి వెళ్ళినా అక్కడైతే ఎంత బాగుందో. జస్ట్ ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయాం అనమాట. లొకేషన్ కూడా అసలు ఈవినింగ్ టైం కదా చాలా బాగుంది. అక్కడ హారతి అయింది. కానీ ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయాం అనమాట. చాలా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. జనాలు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. కాల్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు నమోఘాట్ దగ్గర. ఆ తర్వాత అయితే పానీపూరి తిన్నా. ఆ తర్వాత డిన్నర్కి వెళ్ళాం అనమాట విఎస్ఆర్ కేఫ్ లో. చెప్పాను కదా అక్కడ రీజనబుల్ ప్రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆ నెక్స్ట్ డే అయితే మేము మా అమ్మ పెద్దగా ఉందని మేము ఇక్కడికి వెళ్ళాం. దగ్గర రూమ్స్ దగ్గరే చేస్తారనమాట. అక్కడికి వెళ్ళాం. ఇక వెళ్తున్నాం. దగ్గర చాలా దగ్గర చింతామణి దగ్గర చాలా దగ్గర. ఇగో మా మామకి పెన్న అది పెడుతున్నారు. ఆ అప్పుడు ఆ తర్వాత ఏమో టీ తాగాం. టీ తాగిన తర్వాత మేము హారతికి వెళ్దాం అనుకున్నాం. అంటే అది అక్కడే లంచ్ చేస్తాం. అక్కడ నుంచి ఈవినింగ్ హారతికి వెళ్ళాం మళ్ళీ. ఈవినింగ్ హారతి అయితే మిస్ అవ్వకండి ఎవరు కూడా. చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత అక్కడ నుంచి బోట్లో ఇంకే రిటర్న్ అయిపోయాం. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ముందు ఫస్ట్ టైం అయితే హారతి చూడలేదు. కానీ ఇప్పుడు ఈవినింగే కదా బాగుంటుంది. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా హారతి. సో చూసాం అనమాట. యాక్చువల్గా ఇప్పుడైతే దీపం వదిలేను. కానీ ఫస్ట్ టైం మేము దీపం వదిలినప్పుడు అసలు ఘనం అయిపోయింది అనమాట మధ్యలోనే. అప్పుడు అసలు డిసప్పాయింట్ అయిపోయాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేశాను. ఇప్పుడైతే సక్సెస్ గా వెలిగింది. దండం పెట్టించుకున్నాను. మాతో వచ్చిన అందరూ వెలిగించాను. మొత్తం అందరం వెలిగించాం. మీరు ఫస్ట్ టైం వెళ్తే ఎలా ఎక్స్పీరియన్స్ చేసారో నాకు చెప్పండి కామెంట్ లో. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. అలాగా దిగిపోయాము బోట్. చూసేయండి. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది కాశీ వ్లాగ్. నెక్స్ట్ అయితే త్రివేణి సంగమం అయ్యేది నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది. ఆ తర్వాత నైమిషారణ్యం వ్లాగ్ వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.